ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులలో అతీషిపై ముఖ్యమంత్రి రేఖా గుప్తా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాము ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే విమర్శలు చేస్తున్నారా అంటూ మండిపడ్డారు. ఢిల్లీలోని కాంగ్రెస్ 15 ఏళ్లు, ఆప్ 13 సంవత్సరాలు పరిపాలించిందని, ఆ సమయంలో మీరు ఏం చేశారంటూ ప్రశ్నించారు. తాము తొలి రోజే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ యోజనను ప్రారంభించినట్లు వెల్లడించారు. प्रश्न उठाने वाले ये कौन लोग हैं जिन्होंने दिल्ली को बैकफुट पे कर दिया, जिन्होंने दिल्ली का सर्वनाश किया, जिन्होंने दिल्ली की जनता के अधिकारों का हनन किया, जिन्होंने केवल नारे दिए, दिल्ली के लिए काम नहीं किए। आज वो एक दिन पे हम पे उंगली उठाएंगे। ये हम हैं जिन्होंने पहली दिन शपथ लेते ही कैबिनेट की मीटिंग करी और उस कैबिनेट की मीटिंग में आयुष्मान योजना, जो कि आम आदमी पार्टी की सरकार ने रोक रखी थी, लाखों लोगों के अधिकारों का हनन किया हुआ था, 10 लाख रुपए का लाभ सीधा सीधा हमने आयुष्मान को दिल्ली को पहली कैबिनेट की मीटिंग पहले दिन शपथ लेते ही दिया है। ముందుగా ఢిల్లీలో ఏర్పాటైన బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చలేదంటూ మాజీ సీఎం అతీషి విమర్శించారు. మొదటి కేబినెట్ సమావేశంలోనే మహిళలకు నెలకు 2500 ఇచ్చే పథకాన్ని ఆమోదిస్తామని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు. ఢిల్లీ మహిళలను బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. అతీషి విమర్శలపై సీఎం రేఖా గుప్తా తాజాగా స్పందించారు. ఈ మేరకు ఆమెగా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. गारंटी होती तो पहली कैबिनेट की बैठक में 2500 रुपए महिलाओं को देने की स्कीम पारित होती। अगर जेपी नड्डा जी की बात सच्ची होती तो कल शाम 7 बजे हुई पहली कैबिनेट की बैठक में महिला समृद्धि योजना, हर महिला को 2500 रुपए प्रति माह देने की योजना पहली कैबिनेट में पास होती। लेकिन रेखा गुप्ता जी ने